హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను సోలార్ స్మాష్ ఆడుతున్నాను. లాస్ట్ టైం నేను అన్నీ అక్కడ డిఫరెంట్ షిప్స్ తోటి ప్లానెట్ అయితే కాపాడాను కదా. సో ఇవాళ కొన్ని ప్లానెట్స్ కొన్ని వెపన్స్ అన్నీ చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం సాటర్న్ చూద్దాం. సాటర్న్ నాకు చాలా ఇష్టం. సాటర్న్ చాలా డీటెయిల్, అంటే దాని రింగ్స్ చాలా డీటెయిల్ ఉన్నాయి. చిన్నప్పుడు నేను సోలార్ స్మాష్ ఆడి సాటర్న్ చూసా. సాటర్న్ రింగ్స్ అంత ఉట్టు మీటర్స్ లాగా ఉన్నాయి, కానీ ఇప్పుడు మొత్తం మీటర్స్ చాలా చిన్నగా ఒక లైన్ లాగా ఫార్మ్ అయ్యి అది చేసింది. వా, నాకు అది నచ్చింది. సో మళ్ళీ ప్లానెట్ ఎర్త్కి వచ్చేస్తాం. నేను లాస్ట్ టైం సన్ని డిస్ట్రాయ్ చేస్తాను అన్నా కదా, ఈరోజే ఆ డే. లెట్స్ డిస్ట్రాయ్ ద సన్. కీప్ ద లేజర్ సెలెక్టెడ్ 5 out of 5. హియర్ వి గో. అబ్బో, సన్ వెళ్ళిపోతుందిరా. రైట్, ఓకే. అబ్బా, నేను అర్థం డిస్ట్రాయ్ చేయాలనుకోలే. ఓకే, సన్. ఓకే, నైస్. నేను ఎప్పుడు సన్ని డిస్ట్రాయ్ చేయలేదు, ఈరోజు డిస్ట్రాయ్ చేస్తున్న. అర్థకి ఏమయ్యద్దు నాకు తెలీదు. ప్లానెట్ స్మాష్డ్. వావ్. ఓకే, మళ్ళీ రీసెర్చ్ చేసేద్దాం. అర్థమే అసలు. ఓ అమ్మో అంతా. నేను మళ్ళీ డిస్ట్రాయ్ చేయాలనుకోలేదు. ఓకే, అది స్నో బీమ్ కదా. నేను స్నో బీమ్ని పిక్ చేసి స్నో లేజర్ని పిక్ చేసి అలా చేశాను పిక్చర్ లాగా. ఓకే, ఇప్పుడు నాకు ఐడియా వచ్చింది. ఈ అర్థని మొత్తం మనం ఫ్రీజ్ చేసి సన్ని మళ్ళీ డిస్ట్రాయ్ చేస్తే బ్రో, ఒట్టి లేజర్ అయితే ఎంత పవర్ఫుల్ రా. సన్ని కూడా డిస్ట్రాయ్ అవుతుంది. దాంతో ఒక సూపర్ నోవా క్రియేట్ అవుతుంది సన్ని డిస్ట్రాయ్ అవుతుంది. బ్రో, అర్థం మొత్తం చల్ల అవుతుంది. ఆల్రెడీ 5 billion పీపుల్ డిస్ట్రాయ్ అయ్యారు. 5 billion. ఇప్పుడు 2 billion, అంటే 6 billion. ఇంకా మొత్తం ఫ్రీజ్ చేయాలి. బ్రో, ఆ 2 billion ఇంకా వెళ్ళిపోవట్లేదంటే. ఓకే, అక్కడ ఉందాగండి, మొత్తం చేసేయాలి. 2 billion 178. ఇప్పుడు ఏంటో తీయమంటే ఐ థింక్ అది యూజ్ ద 1000 వెపన్స్ అని ఉందా అనుకుంటున్నా. నాకు అర్థం కాలేదు అది. ఓ బ్రో, మనం ఇంకా ఈ 2 billionలోనే ఉన్నాం. మనం తొందర కానీ బ్రో, ఇక్కడ మధ్యలో మొత్తం ఉంది. ఇప్పుడు 1 billion 6 billion 7 billion. అర్థం ఫ్రీజ్ డెత్ అన్న అచీవ్మెంట్ వచ్చింది. ఇంకో అచీవ్మెంట్. నాకు చాలా అచీవ్మెంట్స్ వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు మొత్తం ఫ్రీజా? లేదు, మొత్తం పీపుల్ చనిపోయారు. బికాజ్ మనం ఫ్రీజ్ చేస్తే వాళ్ళు మూవ్ అవ్వలేరు, వాళ్ళకి బ్రీతింగ్ ఇష్యూ రాదు, చల్లగా అయ్యి చనిపోతారు. ఇప్పుడు సన్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో చూద్దాం. ఏంటి అక్కడ మూన్ ఎప్పుడో లోపలికి వెళ్తుంది. అబ్బా, నేను ఎన్నిసార్లు చెప్పినా ఒక్కటి. అబ్బా, పిచ్చి అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు చూసినా నన్ను వరిస్తూనే ఉంటుంది. అబ్బా, ఓకే మళ్ళీ వచ్చు. ఓకే, ఇవేంటి? ఓకే, వాటిని పక్కన పెట్టేద్దాం మనం. ఓకే, నేను ఈ డిస్కో బాల్ని ట్రై చేస్తా. లెట్స్ ట్రై దిస్ లేజర్ బాల్. బ్రో, ఈ డిస్కో లేజర్ బాల్ అనుకుంటా. డిస్కో లాగా చేస్తుంది మొత్తం. ఓ అర్థం ఎలా అయింది తెలుసా? ఒక పెద్ద క్యాట్ వచ్చి అర్థం గట్టి స్క్రాచ్ చేసింది. మొత్తం అర్థం కోర్ మొత్తం డిస్ట్రాయ్ చేసింది అనుకున్నట్టుంది. ఇంకా నాకు ఒక ఐడియా వచ్చింది. సిమ్యులేషన్ పాజ్ చేసి గాస్ క్యానన్ని ఇట్లా అయితే కూల్ యానిమేషన్ వస్తుందంట. బ్రో, సూపర్. వావ్,
మీకు తెలుసు కదా గాస్ క్యానన్ చాలా పవర్ఫుల్ ఈ గేమ్లో. అమ్మో చాలా ల్యాగ్. ఓకే చాలా ల్యాగ్ అవుతా. ఓకే అర్రే అబ్బా ఇప్పుడే ఓకే మళ్ళీ వచ్చేసాం. నైస్. ఇప్పుడు ఓకే నేను రీసెర్చ్ చేయాలనుకోలేదు, రీసెర్చ్ అప్పుడే వచ్చేసాను. సో ఇప్పుడు సిమ్యులేషన్ని అన్పాజ్ చేద్దాం. నేను ఏం చేయాలి ఏంటిది? ఓకే యాక్సిడెంట్లీ ఫేస్బుక్ కొట్టాను. ఓకే మనం ఇప్పుడు ఇక్కడ మనం కొన్ని వెపన్స్ ఇక్కడ షీల్డ్ ఉందా? షీల్డ్ నేను చూడలేదు. ఓకే జోక్ చెప్పాను కదా సుట్టిగా. షీల్డ్ ఎప్పుడో చూసాను, మర్చిపోయాను నిన్నటి వరకు. ఏంటి పర్పుల్ కలర్ పిరమిడ్ లెక్క, ఏన్షియంట్ పిరమిడ్ ఏం చేస్తుంది? నైస్. మళ్ళీ రీసెర్చ్ చూద్దాం. నాకు అర్త్ ఏం డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి. బుజ్జి ఆర్ట్, బంగారం ఆర్ట్. బ్రో ఆ పిరమిడ్ చాలా బాగుంది. ఇంకా ఓకే లెట్స్ సెలబ్రేట్. ఓకే బ్రో డ్రాగన్ సూపర్ ఉన్నారు. లోపల వరకు వెళ్తూ ఓకే నేను రాంగ్ ప్లేస్లో పెట్టాను, దానివల్ల సైడ్కి డిస్ట్రాయ్ చేసి వెళ్ళిపోయింది. ఓకే అబ్బా ఎన్నిసార్లు యాడ్ వస్తాయి బనానా. ఓకే మంచిది. ఇప్పుడు ఓకే లెట్స్ యూజ్ ది ప్లానెటరీ డిస్ట్రాయింగ్ లేజర్ మ్యాన్. ఈసారి నేను మీకు ఒక కొత్త ప్లానెట్ చూపిస్తా. ఇప్పుడు ప్లానెటరీ డిస్ట్రాయింగ్ లేజర్ మ్యాన్ తోటే ఒక కొత్త ప్లానెట్. వెయిట్ మీరే చూస్తారుగా. లైఫ్ మొత్తం డిస్ట్రాయిడ్. ఓకే ఇప్పుడు ఆగాలి కమాన్ తర్వాత రీసెర్చ్ చేయాలి. వెయిట్ ఓకే మంచిది బాగా చేసాం. అండ్ దేర్ వి గాట్ అ న్యూ ప్లానెట్. ఇంకా అక్కడ అచీవ్మెంట్ వచ్చింది. ఇదొక పంప్కిన్, ఇదొక కొత్త ప్లానెట్ ఇప్పుడే అన్లాక్ చేశాను. సో లెట్స్ సీ. కార్ చేద్దాం. ఏంటిది బ్రో? పంప్కిన్ గ్లో అవుతుంది లోపల. పిచ్చి అడ్వర్టైజ్మెంట్లు ఇప్పుడే రావాలా స్వామి? ఎందుకురా ఇట్లయితే? ఏంటిది చదువుకు పంత? ఏంట్రా ఈ చదువుకు క్వశ్చన్స్? ఓకే రీసెట్. ఓకే మళ్ళీ చేద్దాం. ఈసారి ఒక స్మైలీ ఫేస్ చేద్దాం. ఇచ్చాడు ఒక కన్ను పెట్టాలి. బ్రో వెయిట్ ఇక్కడ ఏమవుతుంది? ఓకే ఇచ్చాడు ఒక కన్ను, తర్వాత ఒక స్మైలీ ఫేస్. నేను పిచ్చాడు నీకు మొత్తం. పంకిన్ లోపల ఎంత బాగుందిరా, మొత్తం గ్లోయింగ్ అవుతుంది. ఓకే మళ్ళీ రీసెర్చ్ చేసాం. బ్రో నేను లేజర్ షూట్ చేసినప్పుడు ఎట్లా గ్లో? ఇప్పుడు ఆ గ్లోయింగ్నెస్ పోయింది. ఇప్పుడు లోపల అలా ఉట్టిగా ఉంటుందా? బ్రో గ్లోయింగ్నెస్ పోలేదు, మరి అక్కడ బయట ఎందుకు అలా ఉంది? రీసెర్చ్. అబ్బా అడ్వర్టైజ్మెంట్. ఓకే వెయిట్ ఇంకా సోలార్ సిస్టమ్, ట్రాపిస్ట్ సిస్టమ్ ఇవన్నీ ఉన్నాయి, కానీ నేను ఓన్లీ ట్రాపిస్ట్ సిస్టంలోనే చూడవచ్చు. ట్యావ్ సిస్టము ఇంకా అదే అక్కడ ఆల్ఫా సిస్టమ్ ఉంది. ఏంట్రా అది? ఓకే మనం ఇప్పుడు మూన్ తీసుకుందాం. ఇంకా వాట్ ఇఫ్ ఇప్పుడు ఇది మూన్ కదా, మనం మూన్ మీదనే త్రో చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు మూన్ని సెలెక్ట్ చేసుకుందాం. అండ్ ఓకే ఇప్పుడు ఎలా ఉంటుంది చూద్దాం. మూన్ మీద ఎలా ఉంటుంది చూద్దాం. అండ్ సేమ్ సైజా? బ్రో ఏంది బ్రో, వీళ్ళు ఫిక్స్ చేయాలి. మూన్కి ఇద్దరు కొలైడ్ అవుతున్నారు, కానీ
చిన్నగా ఉంది. వాట్ బ్రో, మూన్కి బ్లూ కలర్ లెక్క ఉంది ఎందుకు కదా? అది మూన్ అలాగదే ఏదో బ్లూ కలర్ అట్లుంది ఏమో.